కన్యా రాశి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతము అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ వృషభ రాశిలో సంచారము కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 9వ స్థానంలో సంచారం అవుతుంది. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే. అయితే చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ అంగారకుడి యొక్క సంచారం మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. గోచార రీత్యా మనకు ప్రతికూలత ఉంది. వృధా డబ్బు ఖర్చు కావడము, తర్వాత అనవసరంగా మనము పనులపై మనస్సు నిలపడము, వృధా ప్రయాణాలు, తద్వారా శారీరక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో కలహాలు, విరోధాలు, వైషమ్యాలు, ఉన్న స్థానం నుండి మీరు వేరే స్థానానికి వెళ్ళడము, అంటే స్థాన చలనము, ట్రాన్స్ఫర్లు, ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉంటాయి. అయితే చతుర్థాధిపతి భాగ్యంలో ఉండడం మూలకంగా కొంత మీకు కలిసి వస్తుంది కనుక మీ వైపు నుండి మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అంటే ఏం చేయాలి? మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసరంగా అన్ని విషయాల్లో తలదూర్చకూడదు. మధ్యవర్తిత్వం చేయకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేసినట్టయితే ఆ సమస్య అనేటువంటిది మీ పైకి వస్తుంది. కనుక మీరు మధ్యవర్తిత్వం చేయకుండా మీరు ఒక సలహా రూపకంగా ఇచ్చినట్టయితే మీకు కలిసి వస్తుంది. స్నేహితులతో సఖ్యతను పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయండి. అంటే వాళ్ళ మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి? ఒక స్నేహభావాన్ని పెంచుకోవడానికై ప్రయత్నం చేయండి. ఇక కొంత అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సౌఖ్యం కూడాను మీరు ప్రయత్నం చేసినట్టయితే ఈ 45 రోజులు కొంత ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు గోచార రీత్యా ప్రతికూలం, స్థానరీత్యా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీ ప్రయత్నమే ఇక్కడ డామినేట్ చేస్తుంది. మీరు ప్రయత్నించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా ఏదైతే మనకు అవరోధాలు క్రియేట్ చేస్తున్నాడో అంగారకుడు, వాటి నుంచి మీరు విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అంగారకుడు గోచార రీత్యా భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక మీరేం చేయాలి పరిహారాలు అనంటే భగవంతుణ్ణి ఆరాధించండి. తర్వాత భాగ్యదేవత అంటే అదృష్టానికి సంబంధించినటువంటి అధిపతి, అధినాయకురాలు అమ్మవారు. ఆ అమ్మవారిని మీరు కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. దేవాలయానికి వెళ్ళండి. మీ లోపల జడత్వము, పోస్ట్పోన్మెంట్ నేచరు ఇవి రాకుండా ఆ అంగారకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతారు కనుక మీరు దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్ళండి. మీకు తప్పకుండా శుభం కలుగుతుంది.